నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఇంట్లో మనం కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా కోకోనట్ ఆయిల్ని ఆడించుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, కొబ్బరి నూనె వాటర్లా ఉంది కదా, చూడడానికి చాలా బాగుంది. మనం ఇంట్లోనే ఎలా కొబ్బరి నూనె ఆడించుకోవాలో చూపించబోతున్నాం. కొబ్బరి నూనె ఆడించడం కోసం కొబ్బరికాయలను తీసుకోవాలి. ఇలా కొంచెం ఎండిన కొబ్బరికాయలు తీసుకోవాలి. ఇలా ఎండిన కొబ్బరికాయలు తీసుకుంటే త్వరగా ఆరతాయి అన్నమాట. బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ కొబ్బరికాయలు అయితే ఇప్పుడు కొట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కొబ్బరికాయలన్నిటిని ఇలా కొట్టుకోవాలి. చూడండి, వాటర్ తక్కువ ఉంది. ఈ కొబ్బరికాయలు బాగా ఎండిపోయాయి కాబట్టి వాటర్ తక్కువ ఉందన్నమాట. చూడండి, కొబ్బరి అయితే చాలా బాగుంది లోపల. ఈ కొబ్బరికాయలన్నీ ఇలా కొట్టేసుకోవాలి. చూడండి, కొబ్బరికాయలు అయితే అన్నీ ఇలా కొట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఎండిన కొబ్బరికాయలు తీసుకోవాలి. పచ్చి అయితే కొంచెం టైం పడుతుంది. ఇలా ఎండిన కొబ్బరికాయలను తీసుకుని ఇలా కొట్టుకోవాలి. ఈ కొబ్బరికాయలు అయితే కొబ్బరి చాలా ఎక్కువ ఉంది. చిన్న చిన్న కాయలు అన్నమాట ఈ కొబ్బరికాయలు అయితే. ఈ కొబ్బరికాయలన్నీ 45 కొబ్బరికాయలు ఉన్నాయి. ఇవన్నీ కొట్టేసిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా దబ్బడించి ఆరబెట్టుకోవాలి. వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఆరిన తర్వాత మళ్ళీ పైకి తీసి ఆరబెట్టాలి. ఇప్పుడైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ కొబ్బరి అయితే కొంచెం 5-6 రోజులు పడుతుంది. కొంచెం తడిగా ఉన్నాయి కదా కొబ్బరికాయలు. కొంచెం ఎండిన కొబ్బరికాయలు అయితే 2-3 రోజుల్లోకి అయితే ఆరిపోతాయి. ఇవైతే కొంచెం వాటర్ ఉంది కొబ్బరిలో, కొంచెం టైం పడుతుంది. 5-6 రోజుల వరకు ఆరబెట్టుకోవాలి కొబ్బరి ముక్కల్ని. ఇవైతే మంచి ఎండలో ఆరబెట్టాము. ఫస్ట్ అయితే ఇలా దబ్బడించి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇలా పైకి తీసి ఆరబెట్టుకోవాలి. చూడండి, 3 రోజులకే చాలా బాగా ఆరిపోయాయి కొబ్బరి అయితే. చూడండి, తీస్తుంటేనే వచ్చేస్తున్నాయి. ఇలా తీసేసుకోవాలన్నమాట ఈ కొబ్బరిని. ఈ కొబ్బరి అయితే బాగా ఎండలో ఆరబెట్టామన్నమాట. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి తీతుంటే. ఇలా అన్నిటిని కూడా ఇలానే తీసేసుకోవాలి, మొత్తం ఈ కొబ్బరి అన్నిటిని. మనం కొబ్బరి నూనె ఆడించుకున్నప్పుడు ఇలా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడే కొబ్బరికాయలు కొట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, చాలా ఎండలు. ఇలా ఎండలో ఆరబెట్టుకుని కొబ్బరి నూనె ఆడించుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి నూనె అయితే. ఇప్పుడైతే ఈ కొబ్బరికి కొంచెం ఈ కొబ్బరి పొట్టు ఉంటుంది కదా, అది అంటుకుందనమాట. అది నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేసేసుకోవాలి కొబ్బరి అన్నిటిని. ఇప్పుడైతే ఈ కొబ్బరిని అంతా తీసేయటం అయిపోయింది, క్లీన్ చేసాము. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుని ఆరబెడితే త్వరగా ఆరిపోతాయి కొబ్బరి ముక్కలు. చూడండి, కొబ్బరిని అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, త్వరగా ఆరుతాయి కొబ్బరి ముక్కలు. ఇప్పుడైతే ఇవన్నీ కూడా కట్ చేసేస్తాము. చూడండి, కొబ్బరిని అయితే ఇలా మొత్తం అన్నీ పీసుల్లా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే కట్ చేసాము. ఇప్పుడైతే మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవన్నీ. చూడండి, 6 రోజుల నుంచి ఆరబెడుతున్నాము ఈ ముక్కలు అయితే, కొబ్బరి ముక్కలు. ఇలా పట్టుకుని ఇలా అంటే చాలు ఇరిగిపోతున్నాయి. ఇప్పుడైతే ఆడించేయచ్చు అనమాట. ఇది కొబ్బరి నూనె రెడీ అయిపోతుంది. ఇలా పట్టుకుని ఇరిస్తే టప్పమని ఇరిగితే కొబ్బరి నూనె ఆడించేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ కొబ్బరి ముక్కలన్నిటిని ఆయిల్ ఆడిస్తాము.
ఈ కొబ్బరి ముక్కలన్నీ అయితే ఇప్పుడు మిల్లి దగ్గరికి పట్టుకెళ్ళి ఆయిల్ ఆడిస్తాము. చూడండి ఇక్కడ ఆయిల్ ఆడతారనమాట. ఇక్కడ చాలా పెద్దది ఉంది ఆయిల్ ఆడేది, కొబ్బరి నూనె ఆడేది. ఇప్పుడైతే కొబ్బరి నూనె ఆడుతున్నారు మా కొబ్బరి ముక్కలైతే. ఈ కొబ్బరి నూనె ఆడే మిల్లి దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదన్నమాట. చూడండి ఇప్పుడైతే దీంట్లో వేశారు కొబ్బరి ముక్కలన్నీ. ఒక సైడ్ అయితే ఆయిల్ వస్తుంది, ఒక సైడ్ అయితే మనం కొబ్బరి తెలగపిండి వస్తుంది అన్నమాట. కొబ్బరి ఆడేసిన తర్వాత తుక్కు వస్తుంది కదా, దాన్ని కొబ్బరి తెలగపిండి అంటారు. అది ఒక పక్క వస్తుంది, ఆయిల్ అయితే ఒక పక్క వస్తుంది. చూడండి ఈ పక్కన అయితే కొబ్బరి తెలగపిండి వస్తుంది అనమాట. కొబ్బరి ఆడేసిన తర్వాత తుక్కు ఉంటుంది కదా, అది వస్తుంది. ఒక సైడ్ అయితే ఆయిల్ వస్తుంది. ఇప్పుడైతే అందరూ చాలామంది కొబ్బరి నూనె ఆడించుకుంటున్నారు. ఈ మిల్లి దగ్గర అయితే అస్సలు చిన్న ఖాళీ కూడా లేదు, చాలా బిజీగా ఉంది. ఇప్పుడు చాలా ఎండలు వచ్చేస్తున్నాయి కదా, ఈ టైంలోనే కొబ్బరి నూనె ఆడించుకోవాలి. మన ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే ఇలా ఆడించుకుని ఎయిరికి రాసుకుంటే ఎయిరి కూడా ఊడకుండా ఉంటుంది. మా అమ్మ అయితే ఇలా కొబ్బరి నూనె ఎక్కువ ఆడించేసేది అనమాట. చాలా ఎక్కువ కొబ్బరి నూనె ఆడించేది, సమ్మర్ వస్తే చాలు. ఇలా కొబ్బరి నూనె ఆడించుకున్న తర్వాత 2-3 రోజులు మంచి ఎండలో ఆరబెట్టుకుంటే లోపల కొంచెం మడ్డి ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి 3 రోజులైతే ఎండలో పెట్టాను కొబ్బరి నూనె, ఎంత ఫ్రెష్గా ఉందో, కమ్మటి స్మెల్ వస్తుంది. చూడండి వాటర్లా ఉంది, కొబ్బరి నూనె అయితే చాలా బాగుంది. ఇలా మనం ఇంట్లో ఫ్రెష్గా ఆడించుకొని మన ఎయిర్కి రాసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి నూనె అయితే సంవత్సరం వరకు పాడవదు, ఇలా ఫ్రెష్గా ఉంటుంది, కమ్మటి స్మెల్ వస్తూ. అదే బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ అదో స్మెల్ వస్తుంది కదా. ఇలా మనం ఇంట్లో ఆడించుకుని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.